రైట్ సైడ్ ఉన్నావా లెఫ్ట్లో ఉన్నావా? ఇదే కరెక్ట్. అడిదికు ఏరియా కనపడుతుంది. షేక్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు మీరు టచ్ అవ్వడం, నేను అప్ అండ్ డౌన్ అవ్వడం, ఇలా పెడితే ఇంకా షేక్ అవుతుంది. స్టెబిలైజ్ అయితే అనుకుంటున్నా, చూద్దాం. అదే ప్రాబ్లం ఎక్కడంటే టూ మచ్ అప్స్ డౌన్స్ ఉన్నప్పుడు వెంటనే వస్తాయి చూసారా, అప్పుడు తప్పితే నార్మల్గా అయితే ప్రాబ్లం రాదు. మరి హెల్మెట్కి పెట్టుకున్న ఇష్యూ అయితే వస్తుంది కదా. ఇష్యూ అయితే వస్తుంది. పట్టుకొని లాగుతాడేమని అంటే మీరు అట్లా అనుకుంటున్నారని అర్థమైంది. ఇందాక బండి వచ్చినప్పుడు అర్థమైంది. చేయట్లేదు తీసుకురా తిరుపతి అసలు ఇక్కడే ఫోటో తీస్తానే వచ్చి నా దగ్గర ఫోటో తీసారు అడిగి నాకు చూపి. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసావు? వాడెవడో ఉన్నాడు, వాడు తేడా ఎవరి బాబు నేను తీయలేదురా, నేను అంతే తీసా చూసుకోండి చూపి అన్నాడు. పట్టుకొని పోతే ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడని తాడు కట్టుకొని ఇది చూపించా. ఇంకా ఎక్కువ మాట్లాడితే నా ఇష్టం అని చెప్పాను. వాళ్ళంతా ఏంటి తెలుసా, ఈ తిరుపతిలో అన్ని మతస్థులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళదే ఈ ఇష్యూస్ అన్ని. వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఏవో ప్రచారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి భయం. దొరికితే మామూలుగా తిరుపతిలో ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది. బండి అయితే ఇక్కడికి ఈజీగా వచ్చేస్తుంది.
అదే కదా. హెల్మెట్కి ఒకటి స్టిక్కరింగ్ చేయించుకుంటే సరిపోతుంది. అసలు మీరు అవసరం లేదు ఇంకా. ఒక్కళ్ళు వెళ్ళచ్చు ఎవరైనా. నేను రేపు వాడికి స్టిక్కర్ అతికిచ్చేసి మన అల్లుండి పంపిస్తాను. అల్లుండి పంపిస్తాను. ముందుకు పోనీ ట్రాఫిక్స్ అది బెస్ట్ కదా. మొత్తం ఎల్బీ డ్యామ్ నుంచి ఒక బిర్యానీ తింటారా మధ్యలో బావర్చీకి వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకో. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్. గాలి కూడా ఎక్కడ పోదు. ఫ్లైఓవర్ మీద కొంచెం ఇలా కూడా రొటేట్ చేయండి. టూ మచ్ కాదు, కొంచెమే లెఫ్ట్ రైట్. మధ్యలో ఒక్క సైడ్లో ఆపండి రావచ్చు. వద్దొద్దు, ఫ్లైఓవర్ల మీద ఏమో జాబ్ చేసి తిడుతున్నారు. ఓకే ఓకే. కింద ఫ్లైఓవర్ కనపడుతుంది. ఫ్లైఓవర్ మెయిన్ మధ్యలో మెయిన్ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం రొటేట్ చేయాలి. సో ఇట్ ఇండికేట్స్ ఇట్స్ శిల్పకళా వేదిక. ట్రైన్ వస్తుంది. ఇదే సీన్ మనల్ని రెండర్ చేయమని వచ్చింది కదా, కానీ వాడు ఇక్కడ ఇయ్యలేదు, ఈలో ఇచ్చాడు. శిల్పకళ వేదిక దీనికి మధ్యలో అన్నాడు. ఎంత షేక్ అవుతుందో చూడాలా. షేక్ కంపల్సరీ అవుద్ది, కాకపోతే ఓకే అప్లోడ్ చేసేంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా లేదా అనేది చెక్ చేయాలి. మీరు వీడియోని ఏం గెలకలే కదా, సైజెస్ ఏం చేయలేదండి. మొన్న మనం ఏం చేసామంటే మన విజయవాడ వెళ్ళాం చూసారా, దానికి ముందు సార్ మనం షూటింగ్ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఐఎస్ఓ పెట్టి ప్రోటీన్ ఆన్ చేసి చేసాం కదా. మన విజయవాడ వెళ్ళినప్పుడు దాన్ని మనం ఆఫ్ చేయాలి, అందుకని డల్ అయిపోయింది వీడియో అంతా. అవునా, విజయవాడ ఫుడ్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అదంతా డల్ అయిపోయింది. అవును కదా, ఫుడ్ మర్చిపోయా. ఉన్నది చెయ్యాలి ఇంకా. అది వెళ్ళాలంటే సంక్రాంతికి వెళ్తే మీకు పిచ్చ ఫుటేజ్లు ఇస్తా. అదే మరి అది వెళ్ళాలంటే ఒక్కసారితో అవ్వదు, అది బడ్జెట్ కూడా అవ్వదు. రేపు నేను 27th వెళ్తున్నానండి, మ్యారేజ్ ఉంది. ఎక్కడికి? విజయవాడ 27th. సో అప్పుడు ఒక రెస్టారెంట్ ఏదైనా అవి దాటిన తర్వాత రెస్టారెంట్ ఒకటి కవర్ చేస్తాం. కోదాడ తర్వాత లేదు 7 షూట్ చేయలేదు కదా మొన్న. సెకండ్ సెవెన్ సెకండ్ టోల్ గేటే కదా. అవును,
దాని తర్వాతే కదా హోటల్ 7. అవును. సో దాన్ని నేను కవర్ చేసుకుంటా. తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకోటి అలా చేసుకుంటూ రావాలి ఆ వీడియో. అంతే కదా. అవును. ఒక్కసారి కవర్ అది. ఆ రోజు ఉన్న డబ్బులు దానికి తగలేదు. అయినా ఆ రోజు కొన్ని అంటే వీడియో ఫుడ్ దగ్గర మనం వీడియో సరిగ్గా తీయలేదండి. అంటే తీయలేకపోయామా? తీయలేదు. అడిగి తీయాలి ఇంకా. ఇలా ట్రావెల్ ఛానల్ అండి, మీది కూడా ఫుడ్ గురించి చేస్తున్నాము, మీది యాడ్ చేస్తామని చెప్పాలంటే. అంతే కదా. అడిగినప్పుడు రేటింగ్స్ పెట్టకూడదు. పెట్టకూడదు. ఇక్కడిక్కడ హోటల్స్ ఉంటే బాగుంటాయి. అంతే, ఇది హోటల్, ఇక్కడ ఇది ప్రైజు, ఇక్కడ అవైలబుల్ ఉంది అని పెట్టాలి. అంతే కదా. అవును. ఫ్లైఓవర్ అయిపోయింది, అండర్ పాసే కదా. అండర్ పాసే, మీరు అక్కడ దాకా ఆపేయచ్చు. థియేటర్లో అయితే అవసరం. ఇది థియేటర్లే అక్కర్లే ఇక్కడ స్లో అవుతుంది అందుకు. అదే వద్దు, ఆఫ్ చేసేయండి.